ప్రారంభం చేసి పూర్తి చేశారు. ఆయన కాశీ పట్టణాన్ని చేరుకొని గంగానది ఒడ్డున అమ్మవారిని ఉపాసన చేస్తుంటే కాశీ ఒడ్డున ఉన్నటువంటి అనేక మంది బ్రాహ్మణులకు అనుమానం వచ్చింది. లలితా సహస్రనామం వశిన్యాది దేవతలు చెప్పారు కదా అమ్మవారి అనుగ్రహంతో, దానికి వ్యాఖ్యానం చెప్పడం అంటే మాటలా? అంత అనుగ్రహం ఉన్నవాడా భాస్కర్రాయల వారు? ఒకనాడు భాస్కర్రాయల వారి దగ్గరికి వచ్చి అన్నారు, మహాచతుషష్ఠి యోగిని గణసేవిత అని అమ్మవారికి ఒక నామం ఉంది కదా, 64 కోట్ల మంది యోగినుల చేత సేవింపబడుతుంది అంటారు కదా, 64 కోట్ల యోగినుల యొక్క కథలు, వృత్తాంతాలు, పేర్లు మాకు చెప్తారా అని అడిగారు. మీరు లలితా సహస్రానికి వ్యాఖ్యానం చేశారంటున్నారు కదా, మీకు తెలుసా చెప్పండి అన్నారు. భాస్కర్రాయల వారు అన్నారు, ఏ భక్తుడైనా అంతేనండి, పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట. నేను చెప్తున్నానన్నవాడికి అయితే బెంగ, అమ్మవారు చెప్పిస్తోందన్నవాడికి బెంగ ఏమిటి? కాబట్టి ఆయన అన్నారు, తప్పకుండా మీకు 64 కోట్ల యోగినుల చరిత్రలు కదా కావాలి, సాయంకాలం మీ అగ్ని కార్యాలు పూర్తి చేసుకుని గంగ ఒడ్డుకొచ్చి కూర్చోండి చెప్తానన్నారు. వాళ్ళకి ఒక గురువు గారు ఉండేవారు, కుంకుమానంద స్వాముల వారు. ఆయనకి వెళ్ళి చెప్పారు, ఇవాళ 64 కోట్ల మంది యొక్క చరిత్ర చెప్తాట మహానుభావుడని. అంటే ఆయన అన్నారు, రే అమ్మవారు రా భాస్కర్రాయల వారు అంటే ఏమనుకుంటున్నావో, అమ్మవారి చేత అనుగ్రహింపబడిన వ్యక్తి అమ్మవారే, ఆయన చెప్పేస్తాడు జాగ్రత్త అన్నారు. మీరు ఏమనుకుంటున్నారో అంటే సరేనన్నారు. వీళ్ళందరూ వెళ్ళి కూర్చున్నారు. కూర్చుంటే భాస్కర్రాయల వారు ఒక్కరే కూర్చుని ఉన్నారు. చెప్తారా అన్నారు. చెప్తాను, మీ అగ్ని కార్యాలు సంధ్యావందనం అన్నీ అయిపోయాయా? అయిపోయాయి. అయితే అందరూ కళ్ళు మూసుకుని వినడం ప్రారంభం చేయండి, మొదలు పెడుతున్నానన్నారు. వీళ్ళందరూ కళ్ళు మూసుకుని వినడం ప్రారంభించారు. ఒకేసారి ఇన్ని కోట్ల గొంతుకలతో యోగినుల యొక్క చరిత్రలు వినపడుతున్నాయి. వినపడుతుంటే వీళ్ళందరూ తెల్లబోయి కంగారు పడి కుంకుమానంద స్వామి వారి దగ్గరికి, గురువు గారి దగ్గరికి పరిగెత్తారు. పరిగెత్తి, గురువుగారు ఏకకాలంలో మాకు ఆకాశంలో ఇన్ని కోట్ల మంది యోగినులు నిలబడి వాళ్ళ చరిత్ర వాళ్ళు చెప్తున్నారు, ఇది ఎలా సంభవం అయిందని అడిగారు. ఆయన అన్నారు, మీరు ఎవరిని అడిగారు చెప్పమని అన్నారు. భాస్కరరాయల వారిని అడిగామన్నారు. మీకు చెప్పానా, అమ్మవారి అనుగ్రహం పొందినవాడు అమ్మవారే ఆయన. ఇప్పుడు మీ కళ్ళు తుడుస్తాను చూడండి అని ఆయన తన చేతులతో తన శిష్యుల కళ్ళు తుడిచి ఇప్పుడు చూడండి సరిగ్గా అన్నారు. వాళ్ళు భాస్కరరాయల వారి వంక చూస్తే భాస్కరరాయల వారి కుడి భుజం మీద లలితాదేవి, ఎడం భుజం మీద శ్యామలాదేవి కూర్చుని ఉండగా అమ్మవారిని ఇద్దరిని ఆయన వహించి కూర్చునుంటే 64 కోట్ల మంది యోగినులు పైనుంచి అమ్మవారికి నమస్కారం చేస్తూ చరిత్ర చెప్పుకుంటున్న సందర్భం. కాశీపట్టణం ఆకాశ వీధిలో కొన్ని వేల మంది ఆ రోజున దర్శనం చేశారు. అది భాస్కరరాయల వారు. ఇది జరిగిన తరువాతే భాస్కరరాయల వారు వారణాసిలో విశ్వేశ్వరుడి దేవాలయంలోంచి మనం బయటికి రాగానే ఎదురుగుండా అన్నపూర్ణమ్మ దేవస్థానం ఉంటుంది. అన్నపూర్ణమ్మ దేవాలయంలోకి వెళ్ళగానే కుడి చేతి పక్కకి తిరిగితే ఎత్తైన అరుగు ఉంటుంది. ఆ అరుగులోకి చిట్ట చివరికి వెళ్ళి చూస్తే కొంచెం లోతుగా ఉంటుంది. అక్కడ మెట్లు దిగి కిందకెడితే శ్రీచక్రేశ్వరుడు అని ఒక శివలింగం ఉంటుంది. ఆ శ్రీచక్రేశ్వరుడు అన్న శివలింగం ఈ సందర్భం జరిగిన తరువాత, లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం పూర్తయిన తరువాత భాస్కరరాయల వారు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం. నేను కాశీ వెళ్ళినప్పుడు నాతో వచ్చిన వాళ్ళందరినీ ప్రత్యేకం ఆ శివలింగం దగ్గరికి తీసుకెళ్ళి ఈ విషయం చెప్పి పొంగిపోయి ఆనందపడిపోయి ఆ శివలింగం మీద 4 తుమ్మి పూలు వేసి పరవశించిపోతుంటాం. కాబట్టి అంతటి మహానుభావుడు భాస్కరరాయల వారంటే. కాబట్టి మహాచతుషష్ఠి యోగిని గణసేవిత అన్న నామానికి వ్యాఖ్యానం ఆ యోగినుల చేతే చెప్పించగలిగినంతటి ప్రజ్ఞావంతుడు భాస్కరరాయల వారంటే. అంతటి మహాపురుషుడు చేసినది సౌభాగ్య భాస్కరం. ఆ సౌభాగ్య భాస్కరాన్ని ఆధారం చేసుకునే 4 మాటలు అమ్మవారు పలికించినవి ఏవైనా ఉంటే సాహసం చేసి 4 మాటలు మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రారంభం చేస్తూ వసిన్యాది దేవతలు అంటారు. వసిన్యాది దేవతలనండి, తదనంతరము గ్రంథస్థము చేసిన వ్యాస భగవానుడనండి. వసిన్యాది దేవతలు ప్రారంభం చేస్తూ శ్రీమాత అంటూ ప్రారంభం చేశారు. మొట్టమొదటి నామం శ్రీమాత. నేను మీకు నిన్నటి నుంచి ఎన్నో ప్రసంగాల్లో దీని గురించి అనుసంధానం చేస్తూనే ఉంటాను.
అమ్మకి నిజమైన గౌరవం అమ్మా అని పిలవడం చేతనే శ్రీమాత, ఓ గౌరవనీయమైన అమ్మ, మంగళప్రదమైన అమ్మ అని పిలుస్తూ, మీరు చూడండి లోకంలో అమ్మ అన్న మాటకి పరిచయం లేదు. ఇది మీరు బాగా గుర్తుపట్టవలసినటువంటి విషయం. అమ్మ నాన్నగారిని పరిచయం చేస్తుంది. ఈయన మీ నాన్నగారు, నాన్నగారండి అనాలి. అమ్మ నువ్వు అన్నట్లే పిల్లాడు ఏమంటాడంటే నాన్న నువ్వు అంటాడు. అంటే అమ్మ అంటుంది తప్పు. అమ్మ నువ్వు అనొచ్చు, నాన్న నువ్వు అనకూడదు, నాన్నగారండి మీరు అనాలి. అలాగే అంటాడు. వీడేం చేస్తాడు, కొన్నాళ్ళు పోయిన తర్వాత తండ్రి సుశీల ఇలా రా అంటాడు. వీడు కూడా సుశీల ఇలా రా అంటాడు. అప్పుడు తండ్రి పిలిచి అంటాడు తప్పు, నేను సుశీల ఇలా రా అంటాను, నువ్వు అమ్మ ఇలా రా అనాలంట. లోకమంతటినీ అమ్మ పరిచయం చేస్తుంది, అమ్మని ఎవ్వరూ పరిచయం చేయరు. అమ్మకి పరిచయం లేదు, అమ్మ పరిచయం చెయ్యబడుతుంది. అసలు అమ్మయే ఈ లోకానికి మీకు ఉన్నటువంటి ఏకైకమైన అనుసంధానము. అమ్మతో అనుసంధానం ఎక్కడ మొదలు అని అడిగారు. నాభిగొట్టంతో మొదలు. అమ్మ కడుపులో పడుకున్నప్పుడు నాభిగొట్టంతో ప్రారంభమైనటువంటి అనుబంధం అది తెగిపోవచ్చు బయటికి వచ్చాక, కానీ హృదయ సంబంధం మాత్రం అలాగే ఉండిపోతుంది. అమ్మ అనగానే ఒక్కసారి అమ్మ జ్ఞాపకానికి వచ్చి, అమ్మ అనగానే లోకంలో ఎవరికైనా జ్ఞాపకానికి వచ్చేది ఏది అంటే అమ్మ చేత్తో పెట్టిన అన్నమే. అమ్మ అంటే పోషణ, అమ్మ రక్షణ, అమ్మ మంగళం, అమ్మ మిమ్మల్ని కాపాడిన దయ. అమ్మ లేకుండా లోకం లేదు. అమ్మ ప్రేమ, అమ్మ అన్నవి లేకపోతే అసలు ఈ సృష్టి ఆగిపోతుంది. అందుకే నా తల్లి నన్ను అలా పోషించింది. మీరు నన్ను మరొకలా అర్థం చేసుకోను అంటే మీరు ప్రాజ్ఞులు, మీరు అలా అర్థం చేసుకోరు. శ్రీమాత అన్న మాటని అనేక కోణాల్లో వ్యాఖ్యానం చేశారు. కానీ నేను చాలా తెల్లబోయింది ఎక్కడ నా జీవితంలో అంటే, గైనకాలజీలో పేరు ప్రఖ్యాతులు వహించినటువంటి ఒక గొప్ప ప్రొఫెసర్ ఆంజనేయులు గారని పెద్ద డాక్టర్ ఆయన ఒక పుస్తకం రాశారు, మాతృదేవో భవ. నా జీవితంలో అదృష్టం ఏంటంటే ఇదే పట్టణంలో ఉన్నటువంటి పెద్ద గైనకాలజిస్ట్ డాక్టర్ జగదీశ్వరి గారు ఆ తల్లికి ఎందుకు ఇవ్వాలనిపించిందో నాకు ఒకసారి తీసుకొచ్చి ఆ పుస్తకం ఇచ్చారు. కోటేశ్వరారు ఈ పుస్తకం చదవండి అన్నారు. నేను తెల్లబోయిన విషయం ఏమిటో తెలుసా అండి, ఆయన శ్రీమాత అన్న మాటని అనుసంధానం చేస్తూ ఆయన ఒక ఋషిగా ఒక మాట రాశారు. అసలు ఈ ప్రపంచమంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రపంచమంతా మొదటి కదలిక ఏర్పడడానికి ఎక్కడ ప్రారంభము అంటే తండ్రి వీర్యమునందు. మీరు నన్ను విశాల హృదయంతో అర్థం చేసుకోండి. నేను ఏమి అక్కర్లేని ప్రస్తావనలు చేయడం లేకపోతే అసంబద్ధమైన మాటలు మాట్లాడడం ఇంత పరమ పవిత్రమైన వేదిక మీద నా లక్ష్యం కాదు. అసలు ఈ సృష్టికి ప్రారంభం ఎక్కడ అంటే తండ్రి యందు వీర్యము యొక్క కదలిక. ఈ వీర్యం ఎవరు తీసుకున్నారు? అమ్మ పుచ్చుకుంది. లోకంలో శరీరానికి ఉన్న లక్షణం ఏమిటంటే అక్కర్లేనిది ఏదైనా లోపలికి వెళ్ళింది అనుకోండి, వెంటనే శరీరం ప్రతిస్పందిస్తుంది. అక్కర్లేనిది ఏదో లోపలికి వచ్చేసిందని చెప్తుంది. ఒక్క ఈగ వెళ్ళింది అనుకోండి, పలకమారి వాంతి అయిపోతుంది. అక్కర్లేనిది లోపలికి వెడితే ఎలర్జీ కింద ఫార్మ్ అయిపోతుంది. ఫార్మ్ అయిపోయి అది వెంటనే వైద్యుణ్ణి సంప్రదించవలసి ఉంటుంది. శ్రీమాతాతత్వం ఎక్కడుందని ఆ డాక్టర్ గారు కనిపెట్టి రాశాడో తెలుసా అండి? పురుషుడిలో కదిలినటువంటి వీర్యాన్ని స్త్రీ శరీరం ఎంత గొప్పగా ఆమోదిస్తుందంటేట, అది తన శరీరంలో ఏర్పడిన పదార్థమంత తేలికగా ఆహ్వానం పలికి లోపలికి తీసుకుంటుంది. అలా పుచ్చుకోకపోతే అసలు సృష్టి ఆగిపోతుంది. ఒక్క పురుష వీర్యాన్ని స్త్రీ శరీరం అలా పుచ్చుకునేటట్టు నిర్మాణం చెయ్యడంలో ఉంది అమ్మవారి యొక్క సృష్టి శక్తి, మాతృత్వం. అది జగన్మాత యొక్క లోక నిర్మాణ శక్తి అక్కడ ప్రకటనమైందన్నాడు ఆ డాక్టర్ గారు. ఒక డాక్టర్ గారు శ్రీమాతాతత్వాన్ని అక్కడ పట్టుకున్నారు. ఆయన రాసిన మాటల్లో నేను కదిలిపోయిన మాట ఎక్కడంటే, ఒక అద్భుతమైన మాట రాశారండి ఆయన. అంటే ఇంగ్లీష్ సెంటెన్సెస్ నాకు మళ్ళీ జ్ఞాపకం వచ్చినా వాటిని వాడడం నాకు అంత పెద్ద ఆసక్తి లేదు.
తల్లి శరీరం ఉన్నప్పటికీ బిడ్డ పెరగడం అనేటటువంటిది, పిండం పెరగడం అనేటటువంటిది తల్లి యొక్క శరీరంలో ఇంకా ఏ ఇతర భాగమునందైనా జరగవచ్చా అంటేట తల్లి శరీరంలో పిండం పెరగడానికి ఇంకా ఏ అవయవం దగ్గర ఉన్నటువంటి ఏది అంగీకరించదు. పిండం పెరగడం అంటే పిల్లవాడు పూర్తిగా తయారైపోయేంత వరకు పెరగాలి. పూర్తిగా తయారైపోయేంత వరకు పెరగాలి. లోపల పిల్లవాడు నొక్కుడు పడిపోకూడదు, తల్లి శరీరం పిట్లిపోకూడదు. అలా పెరగాలి. పిల్లవాడు బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ అలా సంకోచం అయిపోవాలి. పగిలి ముందు ఆ నీరు పెద్ద ప్రవాహం కింద వెళ్ళి కడుగుతుంది పిల్లవాడు బయటికి వస్తుంటే. అప్పుడు వాడు జారుతాడు కిందకి. ఏమి తల్లి, ఏమి జగన్మాత, ఏమి జగదంబ, ఏమి శ్రీమాత. ఒక గైనకాలజిస్ట్ దర్శనం చేశారు. ఇదయా అమ్మవారంటే, నేను ఇంతకాలం గైనకాలజీ ప్రొఫెసర్గా వర్క్ చేసిన తరువాత ప్రతి స్త్రీ యొక్క ఊంబునందు శ్రీమాత ఎలా ఆవహించి ఉన్నదో, ఎలా లోపల యోగి తయారవుతున్నాడో నేను చూసి పొంగిపోతున్నానని రాసుకున్నారు ఆయన. నాతో నేను ఒక డాక్టర్ని పొగడాలని చెప్తున్నానని మీరు అనుకోకండి. నాతో ఆ తల్లి జగదీశ్వరి గారు ఒకసారి అన్నారు, కోటేశ్వరారు పెద్దదాన్ని అయిపోయానండి, ఎన్నో పురుళ్ళు పోశాను, ఎంతమంది పిల్లల్లో ప్రసవం చూశాను, అయినా ఇంకా పురుళ్ళు పోస్తున్నాను, ఇంకా వైద్యం చేస్తున్నాను అంటే డబ్బుల కోసం కాదు కోటేశ్వరారు. ఏమిటో తెలుసా అండి నాకున్న గొప్ప శక్తి? 9 నెలలు అమ్మ కడుపులో ఊపిరి పోసుకున్నటువంటి యోగి బయటికి వచ్చినప్పుడు ఆ అమ్మ కూడా చూడకముందు వాణ్ణి చూసే భాగ్యం నాకొక్కదానికి. భగవంతుడు నాకు వైద్యురాలిగా ఈ విభూతినిచ్చినందుకు అటువంటి యోగులను ఎంతమందిని దర్శనం చేస్తున్నానో, ఆ దర్శనం చేసేటటువంటి నా వైభవం ఆగిపోకూడదని ఇప్పటికీ నేను అది చేస్తూనే ఉన్నాను కోటేశ్వరారు, డబ్బుల కోసం కాదండి అన్నారు. అబ్బా తల్లి ఏమి సంస్కృతమ్మా, ఏమి వైభవం అమ్మా, పొంగిపోయిన తల్లి అన్న మాటకి. కనుక చూడండి, ఎవరు నిర్మాణం చేశారు ఇదంతా? ఏ తల్లి ఈ లోకంలో ఇంతమంది జన్మించడానికి ఇంతమంది స్త్రీల యొక్క ఉపాధుల యందు అంత మార్పు చేస్తోంది? ఆ తల్లి శ్రీమాత. ఆ తల్లి అనుగ్రహం ఒక్క క్షణం లోపల ఉండగా లోపించి ఉంటే ఇవాళ ఇలా చూపించుకోవడానికి మనం లేవు. లోపల పసిగుడ్డుని కాపాడి అంత జాగ్రత్త చేసిన తల్లి మా అమ్మ. అటువంటి తల్లి అన్నిటికన్నా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, పిల్లవాడు బయటికి రాగానే అమ్మ కడుపులోంచి, అమ్మ యొక్క స్తన్యములోంచి పసుపచ్చటి ముద్ద ఒకటి బయటికి ఊరుతుంది. ఇప్పటి వరకు దాన్ని తయారు చేసిన వాళ్ళు లోకంలో లేరట. దాన్ని డాక్టర్ గారు అన్నారు కోలోస్ట్రమ్ అంటారన్నారు. ఆ కోలోస్ట్రమ్ అని పేరు కలిగినటువంటి ఆ పసుపు ముద్దని వాడికి ఏమీ తెలియని స్థితిలో పళ్ళు లేనటువంటి చిన్ని నోటితో ఎంత ప్రేమో ఏమీ తెలియనటువంటి వాణ్ణి జగన్మాత ఆవహించి, నీ పోషణ, నిన్ను రక్షించడం, నేను నీ అమ్మ యొక్క స్తనముల యందు ప్రకాశిస్తున్నాను రా, అందుకే మనకి దేశంలో నన్ను మన్నించండి, స్త్రీ స్తనములు మాతృదేవత యొక్క స్వరూపంగా నిర్ణయింపబడి ఉత్తర క్షణమునందు నమస్కార యోగ్యములయ్యి. అందుకే మీరు ఏ స్తోత్రం చూడండి అమ్మ స్తనాల్ని కీర్తనం చేస్తారు. ఎందుకని అంటే అన్యదృష్టితో కాదు, అదే మాతృస్థానం. ఆ మాతృస్థానమును సప్పరించి ఉండకపోతే ఈ పెదవులు, ఆనాడు మా అమ్మ స్తన్యము నుంచి ఊరినటువంటి కోలోస్ట్రమ్ నేను మింగి ఉండకపోతే ఇవాళ కోటేశ్వరరావు అనబడేటటువంటి ఇంత పెద్ద ఉపాధి ఉండేది కాదు. అది సప్పరించగానే ఉపాధికి కావలసిన బలం వచ్చేస్తుందట. విటమిన్ ఏ, విటమిన్ కే లోపలికి వెళ్ళిపోతాయిట. లోపల ఉన్న ఊపిరితిత్తులు, జీర్ణాశయం అన్నీ పనిచేస్తాయిట. కడుపులో ఉండగా నల్లటి మలం గడ్డల కింద పెరుగుతుందిట. అది బయటికి పంపడం ఎవ్వరి సాధ్యం కాదు. ఆ కోలోస్ట్రమ్ మింగగానే తేలికగా పిల్లవాడు నల్లటి మలాన్ని విసర్జించేసి శరీరంలో ఉన్న మలినాలన్నీ వెళ్ళిపోతాయిట. వాడికి ఏమీ తెలియకుండానే అమ్మ స్తన్యాన్ని మొట్టమొదట చప్పరించినది మొదలు అంతే. వాడికి అమ్మ ఆ భావన నిలబడిపోయి అమ్మ పక్కలో, అమ్మ కడుపులో దూరిపోయి పడుకోవడంలో
అమ్మా నాకు 104 జ్వరం వచ్చిందమ్మా అని చెప్పుకోవడం చేత కాకపోయినా ఆ తల్లి కడుపు ఇలా తగిలితే, గుండెలు తగిలితే ఆనాడు ఆ పసితనంలో అనుభవించినటువంటి భద్రత ఎక్కడుంది నాకు చెప్పండి. ఇన్ని కోట్లు సంపాదించి లేని భద్రత ఆనాడు కన్ను తెరవడం చేత కాని రోజుల్లో అమ్మ కడుపు గుండెలు తగిలితే పరవశించిపోయినటువంటి ఆ పసి హృదయంలో ఉంది. దానికి స్తోత్రం చేయడం చేత కాకలేదు. లేకపోతే నిజంగా అమ్మ మీద ఎన్ని స్తోత్రాలు చేసేసి ఉండేవారో కవులందరూ, ఎన్ని స్తోత్రాలు చేసేసి ఉండేవారో పిల్లలందరూ. అందుకే అటువంటి అమ్మతనం ఎక్కడుందో అదంతా శ్రీమాతా తత్వమే. ఇది మనుష్యుల యందు కాదండి. ఆశ్చర్యం ఎక్కడుంటుందంటే, నేను ఒక్కొక్కసారి మా బాల్కనీలో నిలబడి చూస్తూ ఉంటాను. ఒక పంది 15 పిల్లలు 20 పిల్లల్ని కంటుంది. అది నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతూ పెంట కుప్పలో పారేసినటువంటి వ్యర్థ పదార్థాల్ని, పిల్లలు రోడ్ల పక్కన విసర్జించినటువంటి మలాన్ని తింటూ ఉంటుంది. తిని అది పాలుగా మార్చి తన పిల్లలకి ఇస్తుంది. ఇంటింటింటి పంది పిల్లలు అది పెంట తింటుంది. ఇవి నడిచి వెళ్ళిపోతున్నటువంటి అమ్మ ఇంతమంది పిల్లల్ని కంటుందనుకుందో ఏమో నా తల్లి. అన్ని పితుకులు ఉంటాయి దానికి. ఏదో పెద్ద దీపావళి పండగ నాడు పెట్టిన దీపాల తోరణంలాగా ఇన్ని పితుకుల్ని ఇన్ని పంది పిల్లలు చప్పరించి తాగేస్తుంటాయి. ఇన్ని పాలు చేయడానికి అందరూ విసుక్కుంటున్నా అది మాత్రం పెంట కుప్పల్లో ఉన్న పెంట తిని అది పాలిస్తుంది. చిత్రం ఏంటంటే, నేను మార్నింగ్ వాక్ వెళ్ళొచ్చి చూస్తూ ఉంటాను. చిన్న కుక్క పిల్ల తరిమితే పెద్ద పంది పరిగెడుతుంది. పిల్లలున్న పంది పెద్ద కుక్క అటుగా వెడుతుంటే ధైర్యంగా నిలబడి దాని మీద తిరగబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం? అంటే పిల్లల్ని కుక్క ఎత్తుకుపోతుందేమో అని దాని ఆరాటం. ఎంత బెంగో ఆ పిల్లల్ని కాపాడుకోవాలని. అది పంది కావచ్చండి, అది కుక్క కావచ్చు, అది పిల్లి కావచ్చు, కానీ దాని పిల్లల్ని అది రక్షించుకునేంత వరకు ఎవరు నేర్పారు, ఎవరు పరిచయం చేశారు? ఇవి నీ పిల్లలు నువ్వు పాలి అని ఎవరు నేర్పారు? అంతే, దాని శరీరం నుంచి పాలు స్రవించాయి. ఇది శ్రీమాత. ఎక్కడ ఉంది శ్రీమాత అని చెప్తారు? శ్రీమాత అన్న మాట లలితా సహస్రనామ స్తోత్రం నేనంటాను. ఈ ఒక్క నామం చాలదా మీ హృదయం పరవశించిపోవడానికి? అమ్మవారి వంక చూసి శ్రీమాత అని పిలవడానికి భయం ఎందుకు? ఏమిటో ఉపాసన ఏమిటి? అమ్మవారిని ఉపాసన చేస్తే అదైపోతుంది, ఇదైపోతుంది, ఇలా చేయాలి, ఇలా నైవేద్యం పెట్టాలి. ఎవరు చెప్పారు? నువ్వు ఏ నైవేద్యం పెడితే మీ అమ్మ నీకు పాలిచ్చింది? నువ్వు మీ అమ్మ పాలు తాగావా? నువ్వు నైవేద్యం పెడితే మీ అమ్మ నిన్ను రక్షించిందా? ఎవ్వరికీ లేనన్ని భయంకరమైన విషయాలు అమ్మవారి ఉపాసనలో మీరు ఎందుకు చెప్తారు? చేతకాని మాటలు చెప్పి పిల్లల్ని భక్తుల్ని పాడు చేయకూడదు. అమ్మని అమ్మగా చూడడం వస్తే అమ్మవారంత గొప్పది లోకంలో లేదు. అమ్మయే అమ్మవారు. మీరు అమ్మగా అమ్మవారిని చూడండి, అమ్మతనం అంతటితో మిమ్మల్ని ఆవిడ రక్షిస్తుంది. అమ్మని మగవాడిగా చూస్తేనే దోషం. నేను మగవాణ్ణి అన్న భావనతో అమ్మని చూస్తే ఏ అమ్మ క్షమించదు. అమ్మవారైనా అంతే. మీరు కొడుకుగా నిలబడి నమస్కారం చేయండి, మిమ్మల్ని ఆదుకోవడానికి అమ్మ ఎప్పుడూ సిద్ధం. మన వేదం మనకేం నేర్పింది అంటే మాతృదేవో భవ. ముందు నమస్కారం అమ్మకే. ఎందుకని? సృష్టికర్త ఆవిడ. మీకు గర్భాలయం ఆవిడిచ్చింది. బయటికి వచ్చిన తర్వాత పాలు పట్టింది సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఆవిడ నిద్ర పుచ్చింది మిమ్మల్ని. నిద్ర స్వల్పకాలిక లయం. కాబట్టి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు అమ్మలో ఉన్నారు కనుక అమ్మయే మొదటి దైవం. కాబట్టి మాతృదేవో భవ. అమ్మ కన్నా గొప్ప గురువు లోకంలో ఉండడు. నేను చదివిన పుస్తకం మీరందరూ వీలైతే బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి ఆ పుస్తకం ఎప్పుడైనా చదవండి. నేను ఆ పుస్తకం మీద ఎన్ని ప్రసంగాలు చేయగలుగుతాను. మీరు అందులో ఆయన ఒక చాప్టర్ రాశారండి ప్రత్యేకంగా. అందులో ఆయన ఒక మాట రాశారు. భారతీయ పురాణాల్లో నారదుడు వచ్చి ప్రహ్లాదుడు కడుపులో ఉండగా లీలావతికి విష్ణుతత్వం చెప్తే లోపల కొట్టాడంటే ఏదో అంటారు. పరమసత్యం అని రాశారు. పరమసత్యం. అమ్మ కడుపుతో ఉన్న దగ్గర నుంచి ఏది వింటుందో పిల్లలు అటువంటి వాళ్లే పుడతారు. అమ్మ కడుపుతో ఉన్న దగ్గర నుంచి ఎటువంటివి తింటుందో అటువంటి వాళ్లే పుడతారు. అమ్మ కడుపుతో ఉన్న దగ్గర నుంచి ఏవి చూస్తుందో అటువంటి వాళ్లే పుడతారు. ఇవాళ జాతి నిర్వీర్యం ఎక్కడైపోతోందంటే విపరీతమైన రజోగుణ తమోగుణ ప్రకోపం కలిగినటువంటి, ఇక నేను పూర్తి చెయ్యక్కర్లేదు, వాటి వలన వచ్చేస్తాను. కాబట్టి శ్రీమాత అమ్మ
తాను సృష్టికర్త అయి స్థితికర్త అయి ప్రళయకర్త అయి ఆ అమ్మ నిన్ను పోషిస్తోంది. కాబట్టి మొట్టమొదటి నమస్కారం ఎవరికి? మాతృదేవో భవ. అసలు ఇది కడుపులో ఆనందం పెరిగిపోయిన వాళ్ళు అన్నారు, నేను మా అమ్మనే అమ్మ అని పిలిచిన అమ్మ, నేను మా అమ్మని పిలిచానని నన్ను పక్కన పెట్టే దుస్మా అన్నారు. నువ్వు మీ అమ్మని కదురా అమ్మ అని పిలిచావు, నన్ను పిలవలేదుగా అమ్మ అని అంటావేమో. అమ్మ అలా అనుకోకు. అమ్మా అయ్యా అతంచు ఎవ్వరిని నేనన్న శివా నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రులటంచుం చూడగాబోకు, నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక, సంసారపుం చిమ్మం చీకటి కప్పకొండ కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. నేను ఎవ్వరి దగ్గరికైనా వెళ్ళి ఏమ్మా అంటే వెంటనే నేను మా అమ్మ పార్వతీదేవినే పిలిచినట్టు, నేను ఏమయ్యా అంటే నేను నా తండ్రి పరమశివుణ్ణే పిలిచినట్టు. అంతేగాని నేను అమ్మా అమ్మా అని ఎవరినో పిలిస్తే నువ్వు వాళ్ళని పిలిచావని అనకు తండ్రి, నేను అమ్మా అన్నప్పుడల్లా మా అమ్మనే పిలుస్తున్నానన్నారు. ఏమయ్యా ఈ అమ్మ అయితే అన్నం పెట్టిందయ్యా నీకు, ఈ అమ్మ అయితే పాలిచ్చింది, జగదంబ ఏమిచ్చిందయ్యా నీకు, జగదంబ ఏమన్నం పెట్టింది అంటారేమో. పేరాల భరత శర్మ గారు పొంగిపోయారు మహానుభావుడు. శారదానంద లహరితో ఆయన అంటారు, ఒక్కడు ఏనుగుముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ అక్కున పాలుద్రావా, జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెదకో, ఇనగోళము చంద్రగోళమున్ తక్కక నీయురంబునను తల్పకయున్న అహర్నిశల్ సతీ అన్నారు. అమ్మా నీకు 2 కొడుకులున్నారు, మేము నీ కొడుకులమేగా, మేము నీ పిల్లలమేగా, ఈ సమస్త పిపీలికాది పర్యంతమనకు నువ్వు తల్లివి కదా, అందుకు కదా నిన్ను అఖిలాండేశ్వరి అని జగన్మాత అని పిలుస్తున్నాం కదా. అమ్మా అంటే నిన్నే కదా అమ్మా పిలుస్తాం. అమ్మా మరి నువ్వు 2 పిల్లలకే పోషిస్తున్నావే, ఒకడేమో ఏనుగు ముఖంతో ఉన్నాడు, వాడేమో ఎడమ తొడ మీద కూర్చున్నాడు, ఒకడేమో 6 ముఖాలతో ఉన్నాడు, వాడేమో కుడి తొడ మీద కూర్చున్నాడు. వీళ్ళిద్దరూ నీ 2 స్తన్యాలు తాగుతున్నారు పిల్లలని. ఒకడికి పొట్ట ఏనుగు తలకాయ కాబట్టి ఏనుగు పొట్టే, అది అప్పటికి నిండుతుందమ్మా పాలతో, ఇది నిండే లోపల జీర్ణం అయిపోతుంటాయి. ఇంకొకడు పోన్లేరా ఇమ్మయ్య తాగేశాడు అందానా ఉండు ఒక్క ముఖమే అయిందని 2వ ముఖంతో మొదలెడతాడు, 6వ ముఖం పూర్తయ్యేటప్పటికి మొదటి ముఖానికి ఆకలేసిందని మళ్ళీ మొదటి ముఖం పెడతాడు. అమ్మ ఒక్కడు ఏనుగు ముఖం పోలను మరొక్కడు 6 ముగాలతోడ నీ అక్కున పాలుత్రావ, జగమంతయు బిడ్డలు కన్న తల్లి. అమ్మ నీకు వాళ్ళిద్దరే కాదుగా పిల్లలు, మేమందరం ఉన్నాం. మంచి వేసవకాలంలో రైలు దిగి ఇంకొక 5 నిమిషాలే రైలు ఆగుతుంది, వెళ్ళిపోతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి కూలర్ దగ్గరికి పాపం ఎవరో ఒక ఆయన ఒక గుక్కడి నీళ్లు తాగుదాం అనుకున్నాడు. ఉండండి నన్ను ఈ సీసా పట్టేసుకొని ఇవ్వండి అన్నాడు ఒకడు. అది ఎంత ఉంది, నా అంత పొడుగుంటుంది ఆ సీసా. దాంతో అలా పడుతున్నాడు, సన్నటి ధార అలా పడుతోంది, ఆఖరికి నిండుతోంది. అమ్మయ్యా తాగచ్చు అనుకున్నాడు, ఈ చేత్తో తీసి జేబులోంచి తీసి ఇంకోటి ఎట్టాడు, ఎప్పటికీ నిండేది. అలా 6 ముఖాలతోడ ఒక ఆయన 6 ముఖాలతో తాగుతున్నాడు, ఒక ఆయన ఏనుగు ముఖంతో తాగుతున్నాడు. అమ్మ మాకెప్పుడు ఎడతావన్నావు, మాకెప్పుడు ఇస్తావు పాలు, మమ్మల్ని ఎప్పుడు ఉద్ధరిస్తావు, మరి అమ్మా అని మేము పిలుస్తున్నాం కదా అంటే అమ్మవారు అందుట ఆగండి, ఇలా వరుస క్రమంలో పిల్లలందరికీ అన్నం పెట్టడం నాకు అలవాటు కాదు, ఆకలిగానే అన్నం పెట్టేస్తాను. అందుకే మీ అందరికీ అన్నం పెట్టేయడానికి ఇవాళ నుంచి నేనేం చేస్తానో తెలుసా, ఇనబంబము చంద్రబింబము తక్కక నీ యురంబునను దల్పకయున్న అహర్నిశల్ సతి. సూర్యగోళాన్ని ఒక స్థానంగా చంద్రగోళాన్ని ఒక స్థానంగా పెట్టుకుంది అమ్మవారు. పగటిపూట సూర్యగోళంతో లోకంలో ఉన్న మొక్కలన్నీ పత్రహరితాన్ని తయారు చేసుకుని కాయగూరలు పళ్ళు ఇవన్నీ సూర్యరశ్మి ఉంటే పండుతాయి. అమ్మ పెట్టింది కదా అని శుభ్రంగా తినేసి, అమ్మ లేనప్పుడు కజ్జికాయలు తినేసి తొక్కుడుండలు తినేసి అమ్మ కడుపు నొప్పి అంటే మళ్ళీ మంది ఎవరు ఇవ్వాలి, అమ్మే ఇవ్వాలి. రాత్రి వేళ 2వ స్థానంలో చంద్రుడితోటి ఓషధులను ప్రకాశింపజేసి మందులు ఇస్తోందిట. అమ్మా ఈ రెండింటితోటి మమ్మల్ని అందరినీ పోషిస్తున్నావు కదమ్మా, మా అమ్మ నువ్వే అమ్మా అన్నారు పేరాల భరత శర్మ గారు. అమ్మాయి ఎంత గొప్పదానివమ్మా, ఒక్కడు ఏనుగు ముఖంబునను మరొక్కడు 6 ముగాలతోడ నీ అక్కున పాలుద్రావా, జగమంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో, ఇనబంబము చంద్రబింబమున్ తక్కక నీ యురంబునను దల్పకయున్న అహర్నిశల్ సతీ అన్నారు. ఇక్కడ భాస్కరరాయల వారు అన్నారు, లోకంలో ఒక తల్లికి తండ్రికి జన్మించిన తరువాత బిడ్డడు ఆ తల్లిని అమ్మా 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 అని పిలుస్తాడు. అమ్మ ఎన్నేళ్ళు వచ్చినా వాడి కడుపే తడుగుతుంది, వాడికి ఇంకా పెట్టాలి, వాడు ఇంకా బాగా తినాలి, వాడు బాగా ఆరోగ్యంగా ఉండాలి తప్ప వీడు అమ్మా నేను సన్యాసం తీసేసుకుంటానమ్మా అన్నాడు అనుకోండి,
అమ్మో నిన్ను చూడకుండా నేను ఉండగలనా నాన్న అంటుంది. తప్ప ఏ తల్లి పిల్లాన్ని సన్యాసం తీసేసుకోమనో అడవిలకు వెళ్ళిపోయి తపస్సు చేసేసుకోనో అంత తొందరగా ఏం అంగీకరించదు. శంకరాచార్యుల వారిని కన్న తల్లే అంగీకరించలేకపోయింది ఆర్యాంబ. అంత తేలిక అమ్మ మనసు బిడ్డల్ని విడిచిపెట్టి ఉండడం అంటే అంత తేలికేం కాదు. కాబట్టి ఏ తల్లి ఇంకా నేను జన్మ లేకుండా చేసుకోవడం కోసమని తురీయాశ్రమానికి వెళ్ళిపోతానంటే అంగీకరించి అంత ఔదార్యంగా పంపించి మళ్ళీ అమ్మా నాన్న అని పిలవవలసినటువంటి అవసరం లేని రీతిలో వేరొక జన్మ ఎత్తవలసిన అవసరం లేని ఉపాసన చేస్తానంటే పిల్లాన్ని ఏ అమ్మ పంపిస్తుంది? ఎంతసేపు తన కొడుకుగా ఉండమని అడుగుతుంది. కానీ ఈ అమ్మ ఏం చేస్తుందిట, ఒక్కసారి శ్రీమాత అని పిలిస్తే శివజ్ఞానం ఇచ్చేస్తుంది. శివజ్ఞానం దొరికిందనుకోండి ఏమవుతుంది? అంతే, ఒక్కసారి వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి సమస్త జ్ఞానము కరతలామలకం అవుతుంది. తను జ్ఞాని అవుతాడు. ఆ జ్ఞానము కలగగానే ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందేస్తాడు. మిగిలిన అమ్మల్ని అమ్మా 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 అంటే వాళ్ళు ఇంకా నాన్న నువ్వు నన్ను అమ్మా అమ్మా అంటూనే ఉండాలంటారు. ఈ అమ్మను అమ్మా అని పిలిస్తే ఇక మళ్లీ వేరొక జన్మలో అమ్మా అని ఎవరిని పిలవవలసిన అవసరం లేని రీతిలో మోక్షాన్ని ఇస్తుంది. కాబట్టి అమ్మా నువ్వు శ్రీమాత, నువ్వు ఇంత గొప్పదానివమ్మా, ఇహ సంసార క్లేశం ఉండదు నిన్ను పిలిచిన వాడికి. అందుకే ఇది తెలిసి చెయ్యండి తెలియక చెయ్యండి అంతే ఆ శక్తి. జ్ఞాన సంబంధర్ని చిన్న వయస్సులో ఉండగా తండ్రి గారు అక్కడ మంటపంలో కూర్చోబెట్టి స్నానం చేయడానికి ఎడుతున్నారు. నానా నానా అని వాడు ఏడుస్తున్నాడు. ఉరే నేను వెళ్ళి స్నానం చెయ్యడానికి మునక వేసినప్పుడు నీకు భయం వేస్తే అదిగో గోడ మీద ఉన్నారే ఇద్దరు పార్వతీ పరమేశ్వరుల యొక్క మూర్తులు చెక్కబడి ఉన్నాయి, వాటిని చూపించన్నాడు. ఆవిడ అమ్మ, ఆయన నాన్న. ఇంట్లో అమ్మ, ఇక్కడ నేను ఉన్నాం కదా, నీకు నాకు వీళ్ళకి అందరికీ అమ్మా నాన్న వాళ్ళు. అమ్మా అంటే మీ అమ్మ పలుకుతుందా? నానా అంటే పలుకుతారా? అంతకన్నా అమ్మా అని నువ్వు ఆర్తితో పిలవాలి, కానీ పరుగు పరుగున వస్తుంది. మీ అమ్మ ఇక్కడి నుంచి పిలిస్తే వినపడకపోవచ్చు మీ అమ్మకి ఇంటికి, కానీ ఈ అమ్మని నువ్వు ఆర్తితో లోపల అమ్మా అన్నా సరే వచ్చేస్తుందిరా, నీకు భయం వేస్తే ఆవిడ పిల్లన్నాడు. అది పసి హృదయం అండి, నమ్మేసింది. నమ్మకంలో ఉంది ఏదైనా, నమ్మని వాడికి ఎంత చెప్తే మాత్రం ఉపయోగం ఏముంది? కాబట్టి వెళ్ళాడు, స్నానం చేద్దామని నీటిలో ములిగాడు. అమ్మో తండ్రి నీటిలో మునిగిపోయాడని భయం వేసింది. ఒక్కసారి గోడ వంక చూశాడు, పిలిస్తే పలుకుతుంది అన్నాడుగా, అందుకని ఆ బెంగతో అమ్మా అమ్మా అన్నాడు. అంతే, పరమశివుడు అన్నాడు అమ్మా అమ్మా నమ్మి పిలిస్తే కూర్చుంటావే లేరా అని చెయ్యట్టు తీసుకొచ్చాడు. ఇద్దరూ వచ్చేశారు. ఈ పిల్లాడు చూసి అమ్మా 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 అని ఏడుస్తున్నాడు తండ్రి కోసమని. పరమశివుడు అన్నాడు అమ్మా అమ్మా అని ఏడిచిన పిల్లాడు నోటితో చెప్పుకోవడం రాని పిల్లాడు ఏం చేస్తుంది అమ్మా? వెంటనే పాలు ఇవ్వాలి, వాడు బెంగ తీరడానికి పాలి అన్నాడు. ఆవిడంది ఏమిటో చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారు పాలిమ్మని, నేను పాలిస్తే మీ జ్ఞానం వస్తుందండి ఆవిడ. నా జ్ఞానమే వచ్చిందో నీ జ్ఞానమే వచ్చిందో, వాడు అమ్మా అన్నాడు ఏడిచాడు, ఇచ్చే అదే అమ్మతనం అన్నాడు. నాకు ఉందా అమ్మతనం అంది ఆవిడ, పాలిచ్చేసింది. తండ్రి నీటిలోంచి పైకి లేచాడు, పైకి ఎక్కుతున్నాడు తువ్వాలతో తుడుచుకుని. ఇద్దరు అంతర్ధానం అయిపోయారు. పిల్లవాడి నోటి నిండా పాల చారికలున్నాయి. తండ్రి చూసి అన్నాడు, రే ఎవరి పాలు తాగెవరా దుర్మార్గుడా అన్నాడు. నాన్నగారు మీరే కదా చెప్పారు, పిలిచానండి, అమ్మ వచ్చిందండి, అమ్మ వచ్చి పాలిచ్చింది తాగాను అన్నాడు. నిజంగా అమ్మ నీకు పాలిచ్చిందిరా అన్నాడు. అవునండి అన్నాడు. ఏవి ధన్యుడివిరా అని ఎత్తుకుని గుళ్ళోకి ఎడుతున్నాడు. వాడు చిన్ని చేతులు తాళం వేస్తూ పత్తికాలు పాడడం మొదలెట్టాడు. అమ్మవారి స్తన్యము నుంచి స్రవించిన పాలు తాగాడు, అంతే జ్ఞానం వచ్చేసింది వాడికి. ఆ చిన్ని చేతులతో పత్తికాలు పాడుతూ ఇలా ఇలా తాళం వేస్తే అరిచేతులు ఎర్రబడ్డాయి. చూడలేక పార్వతీ పరమేశ్వరులు పైనుంచి బంగారు తాళాల కిందకి వదిలేరు. వాడు చిన్నప్పటి నుంచి తాళం వేస్తూ ఆఖరికి పెళ్ళవగానే భార్యతో కలిసి పరమశివుల్లో లీనమైపోయాడు జ్ఞాన సంబంధాలు. అమ్మా అని ఒక్కసారి పిలిచాడు జ్ఞాన సంబంధాలు, అంతే. మొత్తం శైవవాంగ్మయంలో 63 మంది నాయనార్లలో అత్యంత గౌరవాన్ని పొందినటువంటి పెద్ద నాయనారై జ్ఞాన సంబంధర్ అన్న పేరుతో జగద్విఖ్యాతి పొందాడు మహానుభావుడు. మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి, 63 మంది నాయనార్లలో వయసులో చిన్నవాడై అంతటి పెద్దరికాన్ని పొందినవాడు జ్ఞాన సంబంధర్. వయసులో అంత పెద్దవాడై జ్ఞాన సంబంధర్ పల్లకి కూడా మోసిన వాడు అప్పర్.
ఇద్దరిద్దరే మహానుభావులు. కాబట్టి అటువంటి జ్ఞాన సంబంధం ఒక్కసారి అమ్మా అని పిలిస్తే, ఆర్తితో నమ్మి పిలిస్తే అంతే, ఇహ మళ్ళీ జన్మలేదు, ఐక్యం అయిపోయారు. శ్రీమాత అలా పిలవగలిగితే ఇహ జన్మలేదు. కాబట్టి ఇంకా లలితా సహస్రం 999 నామాలు ఏంటండి? శ్రీమాత ఒకటి అర్థమైతే అయిపోయింది అంతే, ఒక్క నామం. ఇప్పుడు చెప్పండి, ఇది వ్యాఖ్యానం అంటే ఏమిటంటే, ఇది అమ్మవారు అందుకు ఎంచుకుంది భాస్కర్ రాయల వారిని. ఆ నామము వెనక ఉన్నటువంటి శక్తిని వినడం చేత మీరు శ్రీమాత అన్నప్పుడు, ఇప్పుడు కనుక శ్రీమాత శ్రీ మహాలక్ష్మి శ్రీమత్ సింహాసనేశ్వరి అనగలరా? శ్రీమాత అని ఆగుతారు ఒకసారి, అబ్బా ఏమమ్మా అని. ఓ శివాలయంలో కూర్చుని మీరు లలితా సహస్ర పారాయణం చేస్తున్నారు అనుకోండి, మీకు ఎదురుగుండా అమ్మవారు కనపడుతోంది అనుకోండి, తలంచుని శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అనగలరా కాచాయని గారు? శ్రీమాత అని ఆగుతారు ఒకసారి, ఆ ఆనంద జరుస్తుంది లోపల నుంచి. ఇలా రావడానికి కారణం దాని వైభవం ప్రకాశించింది హృదయంలో. కనుక అమ్మా అని పిలిస్తే చాలు, ఇక మళ్ళీ అమ్మా అని పిలవవలసిన అవసరం తీయగలిగిన తల్లి, ఇక మళ్ళీ జన్మలేనితనాన్ని ఇవ్వగలిగిన తల్లి. ఈ భావాన్ని పునికి పుచ్చుకున్నారండి అందరూ. ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలిగిందో వారందరి నోటి వెంట ఇటువంటి మాటలే వచ్చాయి. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశుకుడు ఒక శ్లోకం చేస్తాడు. అందులో అంటాడు, అయం క్షీరాంభో దేహే పతిరితి గవాం పలకయితి శ్రితోస్మాభిక్షీరోపనయన ధియా గోపతనయ అనేన ప్రత్యూహో వ్యరచి సతతం జనజననీ స్తనాదప్యస్మాకం సకృదపి పయో దుర్లభమభూత్. ఓ కృష్ణ, నువ్వు శ్రీ మహావిష్ణువుగా పాలసముద్రంలో పడుకుంటావని కోరి కోరి నందుడికి కుమారుడిగా నందవ్రజానికి వచ్చావు కాబట్టి ఎప్పుడూ ఆవుల వెంట దూడల వెంట తిరుగుతూ గో సంబంధమును కలిగిన వాడివని, ఎప్పుడూ వెన్న దొంగలిస్తూ ఉంటావని, నందుడి యొక్క కుమారుడివి కనుక ఇంటి నిండా పాలు పెరుగు ఉంటాయని నిన్ను నమ్మి మిగిలినవి దొరికినా దొరకపోయినా పాలు దొరికితే జీవనానికి ఇబ్బంది ఉండదు కదా, కృష్ణుని నమ్ముకుంటే పాలు దొరకవా అని నీ పాదాలు పట్టుకున్నందుకు అమ్మ పాలు కూడా దొరకకుండా చేశావయ్యా అన్నాడు లీలాశకుడు. అమ్మ పాలు కూడా దొరకకుండా చేశావంటే ఏంటి? ఇంకొకసారి అమ్మ పాలు తాగవలసిన అవసరం లేదు, అంటే వేరొకసారి జన్మ లేదు. పాలతో సంబంధం ఉన్న నువ్వు నిన్ను నమ్మి స్తోత్రం చేస్తే ఇంకొకసారి అమ్మ పాలే తాగకుండా దరిద్రుణ్ణి చేశావు అన్నాడు. అంటే దరిద్రుణ్ణి చేశావు కాదు, ఇంకొకసారి జన్మనెత్తకుండా చేశావు. ఈ భావన ప్రచోదనం కావాలంటే అమ్మవారి అనుగ్రహం వశిన్యాది దేవతలకు వచ్చినట్టు భాస్కర రాయల వారికి వచ్చినట్టు వస్తే ఏ తత్వంలోనైనా అలా దర్శనం చేశారు పెద్దలైన వారు. కాబట్టి చూడండి, ఇది శ్రీమాత. శంకర భగవత్పాదులు అంటారు సౌందర్యలహరిలో, గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమగమవిదో హరే పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమని సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఇదొక చమత్కారమైనటువంటి శ్లోకం. ఇందులో అమ్మవారిని తీసుకెళ్లి మహామాయా స్వరూపంగా సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు పరబ్రహ్మమునకు మహిషిగా చెప్పారు. అంటే రాజ్ఞిగా కాకుండా ఆయన భార్యగా చెప్పారు. ఇందులో అంటారు, గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమవిదో. ఆగమవిదో అమ్మ నేను చెప్పట్లేదమ్మా, వేదములను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు చెప్తున్నారు. ఏమని? నువ్వే చతుర్ముఖ బ్రహ్మగారి యందు సృష్టి శక్తిగా ఉంటావు, అందుకని సరస్వతి. ఆయనకి జ్ఞానశక్తి ఉండాలి, సృష్టికి వేదముల యొక్క జ్ఞానం ఉండాలి. అందుకని 4 ముఖాలతో 4 వేదాలను వల్లించగలిగిన శక్తివై నాలుక మీద సరస్వతిగా ఉంటావు. నువ్వే హరిసహచరీ పద్మనిలయాం. శ్రీ మహావిష్ణువుకి శక్తి స్వరూపంగా పద్మాలయవై లక్ష్మిగా ఉంటావు. నీవే రుద్రుడికి శక్తిగా పార్వతిగా ఉంటావు. అద్రితనయాం. అద్రి అంటే కొండ, కొండ యొక్క కూతురు. నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు కొండలరాయుడు అందులో. కాబట్టి ఆ వీరభద్ర విజయం పోతన గారి అలా కొండకి కూతురు కాబట్టి పార్వతీదేవి పర్వతరాజపుత్రి. పార్వతీదేవి రుద్రుడి యొక్క శక్తి. బ్రహ్మగారి శక్తి అయిన సరస్వతిగా ఉన్నా నువ్వే. విష్ణుమూర్తి యొక్క శక్తి లక్ష్మిగా ఉన్నా నువ్వే. రుద్రుడి యొక్క శక్తి అయిన పార్వతిగా ఉన్నా నువ్వే.
ఉన్నది ఆ శక్తే. ఫ్యాన్లో కెడితే తిప్పుతోంది, లైట్లో కెడితే వెలిగిస్తోంది, హీటర్లో కెడితే అన్నం వండుతోంది, అది లేకపోతే ఇంట్లో ఓవెన్గా ఉంటే మీకేమో వేడిగా ఇస్తోంది, ఎయిర్ కండిషనర్లో ఉంటే చల్లగా ఉంటుంది. ఉన్న ఆ శక్తి ఒక్కొక్క దాని యందు ఒక్కొక్కటిగా ప్రకాశించినట్టు, ఒక్కొక్క విభూతిని వ్యక్తం చేసినట్టు, విష్ణువు యందు స్థితికార శక్తిగా లక్ష్మిగా, బ్రహ్మగారి యందు సృష్టి శక్తిగా సరస్వతిగా, రుద్రుని యందు లయకార శక్తిగా పార్వతిగా, అమ్మ 3 రకాలుగా ప్రకాశిస్తున్న తల్లివి నువ్వే. చిట్ట చివర ఈ 3 తత్వములు ఏకమైపోతే ఒకటైన పరబ్రహ్మతత్వమునకు మహిషివై మహామాయవై ఈ లోకమును తిప్పుతూ ఆఖరణ ఈశ్వరుడితో కలుపుతున్న దానివి నువ్వేనమ్మా అన్నారు. ఆ అమ్మ అనుగ్రహం కలిగిందనుకోండి, ఒక్కసారి సంసారములోంచి పైకెత్తేస్తుందంతే. అవిద్యానామంతస్థిమిరమిహిరోద్విపనగరి జడానాం చైతన్య స్తవకమకరంద శృతిహరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి అంటారు శంకర భగవత్పాదులు. ఆదివరాహమూర్తి యొక్క కోర ఆ రోజున భూగోళాన్ని సముద్రంలోంచి పైకెత్తినట్టు అమ్మా అని ఆర్తితో పిలవగలిగితే సంసార సముద్రమునందు మునిగిపోయిన వాణ్ణి తన పాదముతో అలా పాదం మీద కూర్చోపెట్టుకుని పైకెత్తి పరమశివుల్లో కలిపేసి మోక్షాన్ని ఇచ్చేస్తుంది. వేరొకసారి అమ్మా అని పిలవవలసిన అవసరం, వేరొకసారి వేరొకటి కడుపున పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇయ్యగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపిణి. కాబట్టి అంతటి తల్లివమ్మ, ఇంత శక్తి ఉన్నదానివి, ఇంత శక్తిని మా యందు ఎందుకు కృప చేస్తావు? ఒక్క మాటకి అమ్మా అని పిలిస్తే చాలు. ఎందుకంత పొంగిపోతావు? నువ్వు అమ్మవు కనుక, నీకు అమ్మతనం ఉంది కనుక. అందుకే పోతన గారు పొంగిపోతే అమ్మవారికి ఇంకొక నామాలు వేయలేదు. అమ్మలగన్నయమ్మ మూరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లన్నారంతే. అమ్మ 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 అమ్మ. ఈ అమ్మ అన్న పేరు పడిపోయింది అలవోకగా పోతన గారికి. ఆ అమ్మ అన్న నామం యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ మూక పంచశతిలో మూకశంకరులు అంటారు, జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో ఇది భవతి పునః సింధో అంబస్సు భ్రమీతి శిలా అన్నారు. అమ్మా, ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి అలా ప్రవహిస్తున్నటువంటి ఏటిలో పడేస్తే అది నీటిలోకి మునిగిపోవడం మానేసి ఇంత పెద్ద బండరాయి నీటి మీద తేలిపోతే చూసిన వాడు ఇదేమిటో బండరాయి తేలిపోయిందని వెళ్ళిపోతాడా? తెల్లబోయి ఇదేమిటిది బండరాయా కాదా అని ఇంకోసారి ఎత్తుతాడు. ఎత్తలేక ఎత్తలేక ఎత్తగలిగినంత బండరాయి, కానీ నీటిలో ములగట్లేదు. ఇప్పుడు వాడు తెల్లబోయి ఇదేమిట్రా బండరాయి ములగట్లేదు ఏమిటని వీధిలో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు. పక్క ఊళ్ళ వాళ్ళు వస్తారు, బళ్ళు ఎక్కొస్తారు, కార్లు ఎక్కొస్తారు, బస్సులు వేసుకొస్తారు. అప్పుడు అదొక దర్శనీయ స్థలం అయిపోతుంది. ఎందుకని? నీట మునగని బండ. నీట మునగకుండా ఉండడం బండకి ఎలా సాధ్యం కాదో ఒక్కసారి మనుష్యుడు కాదమ్మా. ఆయన అంటారు, జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి. లోపల నుంచి సంతోష తరంగములు ఉద్భుతమవుతుండగా అబ్బా, ఇన్ని జన్మల తర్వాత, ఇన్ని కోట్ల జన్మల తర్వాత నా తల్లి ముందు కూర్చుని మా అమ్మ పాదాల మీద ఇంత కుంకం నా చేత్తో వేస్తున్నాను, నాకన్నా భాగ్యవంతుడెవరు అని అమ్మా అంటూ ఎవడు వేశాడో వాడు ఉత్తర క్షణం నీలో కలిసిపోకపోతే, సమస్తమైన సౌఖ్యములను పొంది మోక్షాన్ని పొందకపోతే ఏటి మీద బండ తేలినంత అన్నారు. సింధోరంభస్సు భ్రమీతి శిలా. ఏటి మీద బండ తేలుతుందమ్మా? ఒక్కనాటికి తేలదు. నీ పాదములను సంతోష తరంగములు పైకొచ్చేటట్టుగా ధ్యానం చేసి పూజ చేసిన వాడు మోక్షాన్ని పొందకుండా, ఇహమనందు సౌఖ్యం పొందకుండా ఉంటాడా అమ్మా? పొంది తీరుతాడు. ఇది ఆయన యొక్క పూనిక. మూకశంకరులు అమ్మవారి వంక చూస్తూ మాట్లాడినటువంటి శ్లోకం. మూకశంకరులు మాట్లాడినా సొంతం కాదు, అమ్మవారే నోరు లేని వారిలోకి, వాక్కు లేని వారిలోకి ప్రవేశించి వాక్కుగా మారి పైకొచ్చినటువంటి శ్లోకం. అంటే ఇది అమ్మవారే చెప్పిన శ్లోకం. అది అమ్మవారు చెప్పిందే, ఇది అమ్మవారు చెప్పిందే. శంకరులలోంచి వచ్చిన సౌందర్యలహరి అమ్మవారు చెప్పిందే. ఇన్ని అమ్మవారిలోంచి వచ్చి ఒకటికి ఒకసారి, ఒకటికి ఇంకొకసారి, ఒక పరికొకపరి వయ్యారమయ్య అని అన్నమయ్య పొంగిపోయినట్టు ఇన్ని మార్లు అమ్మవారు ఒక్కసారి నీకు నోరిచ్చినందుకు నా వంక తిరిగి అమ్మా అను చాలు, నిన్ను ఏ స్థితికి ఎత్తుతానో చూడు.
పరాశర భట్టర్లు అంటారు శ్రీగుణరత్న కోశంలో, ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మైతి చంజలి భరం వహతే వితీర్య అస్మైన కించితుచితం కృతం జిత్యధాంబా త్వం లజ్జసే కదయకోయుదారభావ అన్నారు. ఒకనొకనాడు ఒకడు వెళ్ళి అమ్మవారి ముందు నిలబడి అమ్మా అని పిలిచి ఇలా వంగి నమస్కారం చేశాట. అయ్యో పిల్లవాడు నన్ను వచ్చి అమ్మా అన్నాడే అని అమ్మవారు వాడికి ఇహమునందు సమస్త సుఖములనిచ్చిందిట, 3 తరాలు చూడగలిగినటువంటి గొప్ప వైభవాన్ని ఇచ్చిందిట. ఆ కర్ణవాడి శరీరంలోంచి జీవుణ్ణి చాలా తేలిగ్గా విడిపించి తన భర్తతో కలిసి విమానంలో వచ్చి తన భర్త పక్కన విమానంలో కూర్చోబెట్టి విమానం ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతుంటే కనపడకుండా అమ్మవారు విమానం యొక్క కిటికీకి ఉన్న తెర పక్కకి వెళ్ళి చాటుగా నిలబడింది. నిలబడితే పరమేశ్వరుడు అన్నట్ట, ఏమలా దాక్కున్నావేం లక్ష్మి, ఇలా రా, ఏ కనపడమేం బిడ్డడికి అన్నట్ట. అంటే ఆవిడందిట ఎర్ర పడిపోయి సిగ్గుతో లజ్జతో కూడిన మొహంతో వచ్చి అక్కడ నిలబడిందిట. ఎందుకు అలా సిగ్గుపడుతున్నావు, ఏం తప్పు చేశావని అన్నట్ట శ్రీ మహావిష్ణువు. అమ్మవారు అందిట, వీడు నా మ్రోలకు వచ్చి మనసారా నమ్మి అమ్మా అన్నాడు. ఒక రోజున తల ఉంచాడు, 2 చేతులు కలిపాడు, నమస్కారం చేశాడు. అలా చేసినందుకు వాడికి నేను ఇహంలో అన్ని సౌఖ్యాలు ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను, 3 తరాలు చూడగలిగిన శక్తిని ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, అనాయాస మరణం ఇచ్చాను, తీసుకొచ్చి మీ పక్కన కూర్చోపెట్టాను. ఇంకా ఇంతకన్నా నేను వీడికి ఏమీ చేయలేకపోయానే, వీడు అమ్మా అని పిలిచినాను అని సిగ్గుపడి పక్కకెళ్ళిపోయాను. త్వం లజ్జసే కదయకోయుదారభావ అన్నారు పరాశర భట్టర్లు. ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మైతి చంజలి భరం వహతే వితీర్య అస్మైన కించితుచితం కృతం జిత్యధాంబ త్వం లజ్జసే కదయకోయుదారభావ. ఆ శ్రీమాత అన్న ఒక్క నామాన్ని ఇన్ని భంగుల అనుభవించారు పెద్దలు. ఎవరి శ్రీమాత అని అడిగారు. ఈ శ్రీమాత ఎవరో నువ్వు కొంచెం జాగ్రత్తగా అవలోకనం చేస్తే నీకొక విషయం గోచరిస్తుంది అన్నారు. ష ష్ ర్ ఈ అనేటటువంటి 3 అక్షరాలు కలిస్తే శ్రీ అవుతుంది. ఈ ష్ ర్ ఈ అనేటటువంటి 3 సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటటువంటి 3 గుణములను చూపిస్తాయి. అసలు ఈ లోకమంతా ఉన్నది ఈ 3 గుణాల్లోనే. ఈ 3 గుణాలు కలిసిపోయాయి అనుకోండి, 3 గుణాలు బయటికి రాకుండా కలిసిపోయాయి అనుకోండి, కలిసిపోయి అవ్యక్తం అయిపోయి పైకి రాకుండా ఒక దాంట్లోకి వెళ్ళిపోయి ఉండిపోయాయి అనుకోండి, అప్పుడు ఎస్ ప్లస్ అర్ ప్లస్ ఈ కలిసిపోతే శ్రీ కలిసిపోయి మాత ఆవిడలోకి వెళ్ళిపోతాయి. అంటే ఈ సృష్టికి ముందుండిపోయిన ఆవిడొక్కతే, పూర్వజా ఆవిడొక్కతే ఉంది. ఈ 3 గుణములు ఆవిడలో ఉండి ఆవిడలోంచి పైకొచ్చాయి. ఈ 3 గుణములను తీసి శుద్ధ సత్వాన్ని ఇవ్వాలంటే ఎవరివ్వాలి? ఆవిడే ఇవ్వాలి. కాబట్టి శ్రీమాత అలా ఇవ్వగలిగిన తల్లి. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకుండా ఉండలేని ప్రేమ కలిగిన అమ్మ కనుక. మీరు చూడండి,